ఈ ఊరికి రావడానికి ఎన్ని దారులు ఉన్నాయండి? మొరాల్ నుంచి రావచ్చు, గండేపల్లి మీద రావచ్చు, కోరుకుడు మీదుగా రావచ్చు, ఇలాగ కొనుపూరు ద్వారా రావచ్చు. మాకు ఇక్కడ మండలాల్లో మాకు చివరి గ్రామం ఇది సీతారాంపురం. సరిగ్గా మేము లాస్ట్ లో ఉన్నాం. ఈ మండలంలో కూడా మాది చివరి గ్రామం. డైనిచ్ చూస్తున్నారు కదండి, ఇది కాలువలాగా ఉంది మొత్తానికి. ప్రెసెంట్ నేను సీతారాంపురం అనే విలేజ్ లో ఉన్నానండి. ఒక పర్సన్ నాకు కామెంట్ చేశారండి, సీతారాంపురం అనే విలేజ్ ని తీయమని. ఆ పర్సన్ చేసిన కామెంట్ మీకు చూపిస్తాను. ఈ రోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 17 అండి. ఇది సీతారాంపురం అనుకుంటున్నానండి, ఎందుకంటే మ్యాప్ అన్నదే నాకు సర్కిల్ అన్నదే కొంచెం ఎదరికి చూపిస్తుందండి. ఇక్కడ వచ్చిన ఒక స్టార్టింగ్ నాకు ఒక బ్రదర్ కనిపించాడు, ఒక పర్సన్. యాక్చువల్లీ నేను ఎదర ఆడవాళ్ళతో ఒక వీడియో తీసానండి. అక్కడ పొలం అదే పొగాకు వాళ్ళు అదేదో చేస్తున్నారు పని. సో ఆ వీడియో తీసుకున్నాను నేను. అది నేను నిజంగా కలవచర్ల అన్నదే నేను అనుకున్నాను. కలవచర్లనా సీతారాంపురం అని నాకు తెలియక, సో ఇక్కడ ఉన్న పర్సన్స్ ని నేను అడుగుదాం అనుకున్నాను. అక్కడ అబ్బాయి కనిపించాడు. సో ఆ అబ్బాయి దగ్గరికి నేను వెళ్ళేసరికి అలా ఇంట్లో వాళ్ళ ఫాదర్ బయటకు వచ్చారండి. వీడియో చూపించి ఇది సీతారాంపురమా లేదా కలవచర్ల అని అడుగుదాం అనుకున్నాను వాళ్ళని. వాళ్ళు బై మిస్టేక్ ఏదో అనుకున్నారు. అదే వీడియో కూడా చూడకుండా ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు. ఇక్కడ ఇల్లు కూడా బాగుందండి. వావ్, ఊరు స్టార్టింగ్ అనుకుంటా మేబీ. అనిల్ హౌసే అన్న. సీతారాంపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీకృష్ణ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా వైభవంగా ధనుర్మాసం పూజా కార్యక్రమాలు తదుపరి ప్రతిరోజు కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారు గోదాదేవి వ్రతం చేస్తున్నాం ప్రతిరోజు కూడా. అందులో కళ్యాణ వెంకటేశ్వర స్వామి కూడా నిత్య ఆరాధన, నిత్య నైవేద్యాలు ప్రతిదీ కూడా జరుగుతున్నాయి. ప్రజల ద్వారాగా భక్తులందరూ సహాయ సహకారాలతో అందుతుంది. చేత ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విన్నపం వింటారని కోరుచున్నాం. ఫస్ట్ నుంచి కూడా ప్రతిష్ట కాడి నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట చేసిన కాడి నుంచి కూడా ప్రతి ఉత్సవాలేటి ప్రోగ్రాలేటి ధనుర్మాసంలోని ఎలాకని భోగి రోజు మట్టుకి 500 మందితో కన్ని పిల్లలతోటి జ్యోతులు రేగింపులు తదుపరి పూజా కార్యక్రమంలో భోగి మంటలు కూడా చక్కగా వేసి మా గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో అందిస్తూ ఈ స్వామి వారికి అర్చనలేటి దేనికేటి నిత్య నైవేద్యాలేటి ప్రతి శనివారం అన్నదానం కూడా జరుగుతుంది. అన్నదానంలో భక్తులందరూ కూడా విరాళాలు ఇచ్చి చేస్తున్నారు. అని చేత అదే విధంగా మేము ఇప్పుడు వరకు కూడా ఆప్టింగ్ లేకుండా స్వామి వారికి అర్చన జరుగుతుంది కావున తెలియజేస్తుంది. నా పేరు హర్చుకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారిని రాము. సో యాక్చువల్లీ డైనేజ్ బాగాలేదండి, ఎదరికి వెళ్ళి తీద్దాం. బాగా చేస్తున్నారా లేకపోతే ఫస్ట్ నుంచి ఇంతేనేది డైనేజ్? ఫస్ట్ నుంచి ఇంతే. అది కూడా డైనేజేనా అవతల? అది డైనేజా? ఇంకా డైనేజ్ మీకు మీ ఊరికి లేదు అసలు. స్కూల్ పేరేంటి? జెడ్పీహెచ్ఎస్ గాదరాడ కోరుకొండ మండలం. స్కూల్ ఎంత వరకు ఉంది? మొన్న 10th 9th పెట్టారు ఇక్కడ. ఎంత చదువుతున్నావు? ఇప్పుడైతే 8. మరి ఎందుకు ఈ ఊర్లో చదవకుండా పక్క ఊరు వెళ్ళి చదువుకుంటున్నావు? నేను అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని అక్కడ చదువుకుంటున్నాను. నాకు తెలియదు ఇక్కడ. ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారని నువ్వు అక్కడ జాయిన్ అయ్యావు మీ ఊర్లో కాకుండా. అక్కడ ఉన్న ఆ ఊర్లో స్కూల్ ఎట్లా ఉంది, నీకు ఎట్లా అనిపించింది? నాకు స్టడీ బాగుందని. స్టడీ బాగుంది, ఫుడ్ బాగుంది, ఫుడ్ బాగుంది, అన్ని పెట్టి విధానం బాగుంది. డైనేజ్ చూస్తున్నారు కదండి, యువతల పక్క కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఇందాక స్కూల్ అబ్బాయితో నేను మాట్లాడాను. వాడు పుట్టినప్పటి నుంచి కూడా డైనేజ్ ఎట్లయినా ఉందంటే ఈ ఊరికి. మీకు కొంచెం ఎదరికి అక్కడ చూపిస్తాను డైనేజ్ అన్నది. ఈ ఇంటి వెనకాలే మనకి డైనేజ్ అన్నది ఉంటది. అంటే అక్కడ మీకు కనిపించిపోతుంది క్లియర్ గా, దాన్ని బట్టి అర్థమైపోతుంది. అంటే ఇది కూడా డైనేజ్ అండి, చూస్తున్నారు కదా, ఇది డైనేజ్ అండి. ఇది మీరు ఏమైనా చెప్పగలరండి డైనేజ్ గురించి? అంటే ఈ డైనేజ్ ఎప్పటి నుంచి ఎట్లా ఉందండి ఇక్కడ? చిన్నప్పటి నుంచి ఉందండి. ఎవరు బాగు చేయలేదండి ఇది. స్టార్టింగ్ లో నాకు డైనేజ్ అన్నది ప్రాబ్లం అన్నది కనిపించింది చాలా పెద్దగా. మనం అటు నుంచి అలాగ వెళ్దాం. యాక్చువల్లీ అక్కడ స్కూల్ ఉంది, గుడి ఉంది కదండి, ఆ గుడి ఎదురుగా స్కూల్ ఉంది. అటు నుంచి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే స్కూల్ అబ్బాయితో నేను మాట్లాడి ఇంతవరకు వచ్చాను. ఇంతవరకు రావడం వల్ల నాకు ఇక్కడ డైనేజ్ కూడా కనిపించింది. లేకుంటే నాకు ఈ డైనేజ్ అన్నది నేను కనిపించకుండా, అదే చూడకుండా నేను అటు నుంచి అలాగ వెళ్ళి ఇది మిస్ అయిపోతాను. అలాగే ప్రతి ఊర్లో ఏదో ఒకటి నేను మిస్ అవుతూ ఉంటాను ప్రాబ్లమ్స్ ని. సో మాక్సిమం నేను ప్రాబ్లమ్స్ ని కవర్ చేస్తాను, మీరు చూస్తూ ఉంటారు.
డ్రైనేజీ ఎంతకాలం నుంచి అట్లా ఉందండి? ఈ డ్రైనేజీ కట్టకపోతే చేలన్నీ మునిగిపోతున్నాయి. చెత్తది ఏంటంటే ఇది బాగా నరకైపోవటంలో పొడుగులు దిగిపోవటంలో ఈ పొలం అంతా మునిగిపోతుంది అలా చెరు లోపలిది. సీతారామపురం అనే ఈ ఊరికి పేరు ఎట్లా వచ్చిందండి? ఎప్పుడో పూర్వం పెద్దలు సీతారాములు గారు అంటే ఆదర్శ దంపతుల కింద ఉన్న గురించి సీతారామపురం అని పెట్టారమ్మ. మా ఊరు అంటే సీతారామపురంలో అంతరాడ పొలంలో వినాయకుడు పుట్టలో దొరికాడమ్మ. వినాయకుడు తెచ్చిన కాడి నుంచి సీతారామపురానికి గ్రామ ప్రజలకి మొత్తం అందరికి ఆరోగ్యాలతోటి పంటలు కూడా బాగా పండుతున్నాయని నమ్మకం మాకు. మా పూర్వీకులు తెచ్చి మా తాతల గారు కట్టాలని వినాయకుడిని మా ఊరు నిలబెట్టిన కాంచి మాకు సీతారామపురం దేనికి లోటు లేకుండా బాగా ముందుకెళ్ళింది అలా. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందండి ఈ ఊరికి? గతం మేము పడ్డాం మా చింతనంలో వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో పైపులు వేసి ఊరికి నీళ్లు తెప్పిస్తున్నారు. బయట నుంచి ఎవరైనా వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని నడిపించడం అలాంటివి ఏమైనా జరుగుతాయండి? అలాంటివి ఏమి లేదమ్మా. అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మాకు అలాంటి కోపలాలు ఏమి లేవు. ఈ పోలారంగా కడితే మాకు మళ్ళీ దళవలు కూడా ఇస్తామంటున్నారు. పలుచగా ఊడుతున్నారు ఈ బోర్లు ఉన్న వాళ్ళు. బోర్లు లేని వాళ్ళకి 4 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు. ఈ పోలారం పూర్తి అయితేనే గానీ పోలారం పూర్తి అయిందంటే మాకు ఇంక ఇబ్బంది ఉండదు మా ఊరు పొలాలకి. నేను ఒక యూట్యూబర్‌ని అండి. ప్రతి ఊరు వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కనుక్కొని వీడియోలు పెడుతూ ఉంటాను. అంటే ఈ ఊరు పక్క ఊరు వాళ్ళు కూడా తెలియదు కదా. ఈ ఊళ్ళో వేసాం గాజరాలో వేసాం ఎక్కడ తెలదు. మాకు రోడ్లు లేవా? సో యాక్చువల్లీ ఇక్కడ కూడా డ్రైనేజ్ బాగోలేదండి. సీతారాంపురం ఈ ఊరికి పేరు ఎట్లా వచ్చిందండి? ఏది ఎలాగొచ్చిందంటే ఏమో ఎలాగొచ్చిందో దాన్ని ఏం చెప్తాను సీతారాంపురం. ఈ ఊరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? రోడ్లు తెరలేవండి. రోడ్లు బాగా కంప్లైంట్ గా లేవు. సెంటర్ నుంచి నడుచుకొని వచ్చానండి. అక్కడ రామాలయం అనుకుంటా మేబీ. వచ్చే దారి మొత్తం డ్రైనేజ్ అసలు బాగోలేదండి. ఎదర రోడ్డు కూడా బాగోలేదు. డ్రైనేజ్ అన్నది ఎదరే బాగోదు అనుకున్నాను. సో వచ్చే కొద్దీ మొత్తంకి రెండు పక్కల డ్రైనేజ్ బాగోలేదండి. చూస్తున్నారు కదండి ఇరు పక్కల. స్టార్టింగ్ నుంచే బాగోలేదండి. ఊరు స్టార్టింగ్ నుంచి డ్రైనేజ్ అసలు బాగోలేదు. నేను వీధిలోకి వచ్చాను. వీధిలో కూడా చాలా వరస్ట్ గా ఉన్నాయి డ్రైనేజీలు అన్నది. సో రోడ్డు కూడా బాగోలేదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? డ్రైన్లు లేవు. కొన్ని చోట్ల డ్రైన్ క్లియర్ చేయకుండా శుభ్రత లేదు. అంటే మా ఊరికి ఒక సేపర్లో తక్కువ. సేపర్ ఒకళ్ళే. ఆ సేపర్ ఒకళ్ళ వల్ల ఏమవుద్ది, పంచాయతీలో కనీసం 2-3 సేపర్లు ఉండి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే పని పూర్తి అవుద్ది, బాగుంటది. రెండోది మా ఊళ్ళో కరెంట్ కి లైన్ మెన్ కూడా లేడు. ప్రతి సంస్థకి కూడా ఒక వ్యక్తిని పెట్టుకుంటే ఆ ప్రాబ్లం లేకుండా క్లియర్ గా ఉంటది. మాకు అభివృద్ధి ఏం జరగటం లేదు. ఈ ఊర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పుడు మేము ఇక్కడ నుంచి రాజనగరం వెళ్ళాలంటే కలవసార నుంచి దారి ఉంటది. అది ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి కూడా అలా ఉంది దారి. నాకు ఇప్పుడు 35 ఇయర్స్. అయితే మేము ఇలా మురార్ నుంచి తిరిగి మొత్తం 11-12 కిలోమీటర్ల నుంచి వెళ్ళవలసి వస్తుంది అన్నమాట. ఇది కానీ కలవసాల రోడ్డు రెడీ అయిపోతే బాగుంటది. ఎప్పటి నుంచో ఎన్ని పార్టీలు మారినా గానీ అది నయం అవ్వట్లేదు రోడ్డు. యూత్ చెడు అలవాట్లకి అదే అలవాటు పడుతున్నారు కదా. అరికట్టాలంటే ఏం చేస్తే మంచిది? ఎవరో ఒకరిని పోలీస్ స్టేషన్ నుంచి ఎవరో ఒకరు పోలీసులు అస్తమానం ఇక్కడ తిరగడం, మాకు చుట్టుపక్కలన్నీ ఇంకా తోటలు అవి ఉంటాయి కదా, అటువంటి చోట చూడడం, ఎక్కడెక్కడైతే ముందు అమ్ముతున్నారో అవన్నీ చూడడం, ఇటువంటివన్నీ చేస్తే ఒక పోలీస్ వ్యవస్థలో ఒకరిని కానీ ఇద్దరు కానీ ఇక్కడ వేస్తే అదేమన్నా కొంచెం బాగుంటది తమ్ముడు. బ్రాందీ షాప్ వల్ల ఆడవాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? వైన్ షాప్ వల్ల అయితే ఆ ఆడవాళ్ళకి గ్యారెంటీగా ఇబ్బంది కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇబ్బందే కదా. వైన్ షాపుల దగ్గర ఉండడం వల్లే కదా మరి వీళ్ళు తాగేసి తిరగడానికి ఇటువంటివన్నీ బాగా బయట ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళని ఏడిపించడం అలాంటివి ఏమైనా జరుగుతుంది? అటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే బయట నుంచి ఎవరన్నా వచ్చి ఇక్కడ ఏమైనా చేసినా మీరు ఊర్లో వాళ్ళు ఊరుకోరు కదా. అటువంటిది ఏమి ఉండదు. అసలు ఈ ఊరు ప్రజలు ఎట్లా ఉంటారు? బాగుంటది తమ్ముడు. ప్రతి ఒక్కరిని ఏది అడిగినా బయట నుంచి వచ్చి ఏదన్నా మాకు ఈ ఊర్లో పలానా వాళ్ళు ఇల్లు కావాలండి, పలానా వాళ్ళు ఇదన్నా ప్రతి ఒక్కరిని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎవరితోని బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా బాగా చూసుకుంటారు. ఆ విధంగా చూసుకోవడం వల్లే మనకి ఇక్కడ బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, చాలా మంది ఒడిశా నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ వర్క్ చేయడానికి అదే కదా మరి కారణం. బయట నుంచి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతే వాళ్ళు ఎవరు వర్క్ చేయలేరు ఇక్కడ. అసలు పొలం పనులన్నీ ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. ఒడిశా వాళ్ళు కానీ, బీహార్, జార్ఖండ్ ఇక్కడ నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారు.
ఇదేనా? ఆ. చూడడానికి ఇల్లు బాగున్నాయండి. కాకపోతే ప్రజలు ముందుకొచ్చి ఇక్కడ ఊరు ప్రాబ్లమ్ చెప్తే ఇంకా బాగుండు. సో ఎవరు చెప్పడానికి ముందుకు వస్తలేదు. ఈ ఊరు మొత్తం నేను అదే చాలా వరకు నేను వీధులు తిరుగుతూ వచ్చాను. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ చెట్లు వేయడం వల్ల డ్రైనేజ్ అయితే బాగలేదు. ఆ డ్రైనేజ్ పక్కన పెడితే ఇది చూడడానికి ఇక్కడ లుక్ అయితే చాలా బాగుంది. అద్భుతం. లుక్ అయితే సూపర్. తిరిగిన ప్లేస్‌లు మొత్తం డ్రైనేజ్ అస్సలే బాలేదండి ఈ ఊర్లో. రోడ్లు కూడా ఇంచుమించు కొంచెం అటు ఇటు ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే జనాలు ఎవరు ముందుకు రాలేదండి మాట్లాడడానికి. ఇది ఈ ఊరికి సంబంధించిందేనా రోడ్డు? ఆ. మీది ఏ ఊరు? ఈ ఊరే సీతారాంపురం. ఓకే. ఎవరు ముందుకు వస్తలేదు అసలా ఈ ఊరు ప్రాబ్లమ్స్ చెప్పడానికి. కళ్ళ ముందు డ్రైనేజ్ బాగోకపోయినా బాగుందని అంటున్నారు.